ఇంకా అంటే ఏడుస్తుంది ప్రతి దానికి తనుజ అంటున్నారు, మీరేమన్నా? తను జెన్యున్ గానే తనుజ ఇప్పుడు కొత్త కెప్టెన్ అయింది, సో ఎలా అనిపిస్తుంది? న్యూ వీక్ 10th కెప్టెన్ తనుజని. మీరు వేరే కూడా అడగండి, అడుగు. దిల్వన్ పవన్ ఇట్లా చేయితే ఇలా అన్నారు కదండి, దాన్ని ఓ మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి ఇసు ప్రకారం చెప్తున్నారు కదా, అది కరెక్ట్ అంటారా తనుజ గారు అది చెప్పడం? తనుజ ఏం హ్యాండ్ హ్యాండ్లింగ్ అని చెప్పలేదు, నన్ను తోయడం నాకు నచ్చలేదు. అవును, తను తొయ్యలేదు అంటే ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఉంది కదా ఒక బాండింగ్ అయితే, సో దాంతో జస్ట్ ఇలా అనడం తప్పు అయిపోయిందా? అంటే నార్మల్ గా టాస్క్ ఏదైతే ఉందో వీళ్ళని కొంచెం తక్కువగా చూస్తున్నట్టు అని ఫీల్ అయింది. ఆ టైంలో తనని తీసుకురండి ఏదో చెప్పడం వల్ల కొంచెం హర్ట్ అయింది. అందులో దివ్య ఉండడం వల్ల సో వాళ్ళ మీద కోపం మన పవన్ మీద చూపించింది అంటారు. వాళ్ళ ఫ్రెండ్సే కదా. బట్ అది బయటకు వేరేగా పోర్ట్రేట్ అవుతుంది కదా. లాస్ట్ టైం వీటు కి పవన్ కి గొడవ పడినప్పుడు అలా అయినప్పుడు కూడా సేమ్ బయటకి చాలా రాంగ్ వెళ్ళిపోయింది. పవన్ గారిని గిన్నెలు తీసి చూసాం అక్కడి వరకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా అలా వెళ్ళిపోద్ది కదా అలా మాట్లాడితే. అలా అంతే వెళ్ళదు. ఎందుకు తనుజ గారు చేస్తారన్నా అది కావాలి నాకు చాలు. సో ఇమాన్యుల్ గేమ్ ఎలా ఉంది? ఓకే, ఎంటర్టైన్మెంట్ కామెడీ అంతా బాగుంది, కానీ సెల్ఫిష్. ఎందుకు ఎక్కడ అనిపించింది అలా సెల్ఫిష్? తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ కోసం అని చెప్పేసి స్టోన్ ని ఆ పవర్ ని వాడేశారు, తన పర్మిషన్ లేకుండా వాడడం. సో మన రీతు కూడా వాడేసింది కదా, మన సంజన గారు శారీస్ మొత్తం ఇచ్చేసింది. సో అదే మరి రీతు హెయిర్ కట్ చేసింది కదా సంజన గారు, ఏమంత సెల్ఫిష్. ఇమాన్యుయల్ గురించి ముందు ఉన్న ఒపీనియన్ ఇప్పుడు లేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నారా ఇమాన్యుయల్ గారు ఏమన్నా? ఇప్పుడైతే ఆది గారు ఎంట్రీ చెప్పారు 1-1-2-2 అని, ఎప్పుడైతే హింట్ ఇచ్చారో అప్పటి నుంచి తనలో జెన్యునిటీ కొంచెం తగ్గింది. తనుజని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు ఇమాన్యుయల్ గారు తనుజని టార్గెట్ చేస్తున్నారా? కొంచెం రీతు పవన్ బాండింగ్ ఎలా ఉంది? పవన్ తో అంటే రీతుతో ఎవరు కనెక్ట్ అయినా అలాగే ఉంటది, పవన్ అనే కాదు. ఎందుకు ఎట్లా? రీతు క్యారెక్టర్ అదే. ఓకే మేడం, టైటిల్ ఎవరు గెలుస్తారు మేడం? నాకు తెలిసి ఎందుకు మేడం? ఇప్పటి వరకు బీబీలో ఒక అమ్మాయి గెలవలేదు. కెప్టెన్ గా ఫస్ట్ టైం వచ్చినప్పుడే అంటే గెలవలేదు అని వాళ్ళు అనుకుంటున్నారా? ఆమె క్యాపబిలిటీ కప్పుదేనా? ఆమెకి ఆ అర్హత ఉంది అన్ని విధాలుగా. అంటే ప్రతి దానికి ఏడుస్తుంది, గేమ్ కూడా ఎక్కువ ఆడట్లేదు, సింపతి గేమ్ ప్లే చేస్తుంది అంటే అలా ఏం లేదు, ఏం అనిపించట్లేదు. మళ్ళీ పవన్ రీతు కోసం సాక్రిఫైస్ చేశాడు కదా, అది ఎలా అనిపించింది? వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వద్దని చెప్పి రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకొచ్చాడు. చెప్పాడు కదా, తన కళ్ళు మూసుకుంటే తన ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది, తనకి అదంత అవసరం లేదు, రీతికి చాలా అవసరం ఉంది.